నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. హైడ్రా తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ విషయం చిలికి గాలివాన అవుతుంది. దాని మీద ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత వస్తున్నట్టుగా కూడా చాలామంది ఇళ్ళు స్థలాలు కోల్పోయినటువంటి ప్రజలంతా కూడా ముక్తకంఠంతో విభేదిస్తున్నటువంటి పరిస్థితి. కోర్టులకు వెళ్తున్నారు, కేసులు పెడతా ఉన్నారు. కానీ ప్రభుత్వం కూడా ఏదైతే అక్రమ కట్టడాలు పెద్ద పెద్ద బడాబడా నేతలు బడాబడా బాబులు కట్టిన కట్టడాలు మాత్రం జోలికి వెళ్ళట్లేదు, కేవలం పేద ప్రజల జోలికే వస్తున్నారంటూ కూడా పేద ప్రజలందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం సున్నం చెరువులో ఉన్నాం. సున్నం చెరువు మొత్తం కూడా ఇక్కడంతా కూడా హైడ్రా తన ఆధీనంలో తీసుకుంది. చూస్తున్నాం, అంతా వర్క్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. మొత్తం కూడా ఇదే ప్రాంతంలో హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. హనుమాన్ టెంపుల్ని కూడా కూల్చే విధంగా ఇక్కడ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఉన్నారు. జనార్దన్ గారు మెయిన్ అధ్యక్షుల వారు ఇక్కడే ఉన్నారు. సో ఇక్కడ జెండాలు పెట్టి ఈ గుడికి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా వీళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇల్లు కోల్పోయిన వాళ్ళంతా కూడా చాలా గట్టిగా ప్రయత్నాలు చేశారు. కోర్టు నుంచి కూడా వాళ్ళకి స్టే వచ్చింది. గవర్నమెంట్ దీని జోలికి వెళ్ళొద్దంటూ కూడా కోర్టు మొట్టికలేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడంతా వాళ్ళు దీని మీద మాట్లాడడానికి వస్తూ ఉన్నారు. జనార్దన్ గారితో మాట్లాడదాం. మరి హైడ్రా వీళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది, మరి ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేస్తాను, అదేవిధంగా ఏదైతే మామూలు ఒక చెదురుమదురు వర్షాలు పడ్డా కూడా విపరీతంగా హైదరాబాద్ అంతా కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. దాని కారణం ఈ అక్రమ నిర్మాణాలు, అదేవిధంగా నాళాలు కబ్జాలు చేయడం వల్లనే అంటూ ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తూ ఉంది. సో మరి ఏం జరుగుతుంది ఏంటనేది జనార్దన్ గారు నమస్కారం. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఇప్పుడు ఈ సున్నం చెరువులో హనుమాన్ టెంపుల్ దీన్ని కూల్చడానికి ప్రయత్నం జరుగుతుందంటూ కూడా మీరు వచ్చి పొద్దునుంచి ఇక్కడ ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు మీకు ఏమనుకుంటున్నారు? అంటే మేము యూజ్ చేయటం లేదు. ఇక్కడ మేము హైడ్రా కానీ లేకపోతే చెరువులకు డెవలప్మెంట్ కోసం కానీ మేము వ్యతిరేక కాదు. ఈ ప్రపంచంలో ఒక జలాన్ని గంగామాత మొక్కి ఒక జాతి సనాతన ధర్మం హిందువులే మాత్రం మొక్కుతారు. మేము డెవలప్మెంట్కు కంపల్సరీ సపోర్ట్ ఇస్తాం. కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే అతి పురాతనమైంది. నేను గత 30 సంవత్సరాలకు ఉంటే ఈ దేవాలయం ఇక్కడ నడుస్తుంది. హనుమాన్ టెంపుల్ ఉన్నది. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇది హైడ్రాకు అక్రమిత జరుగుతుంది, 34 ఎకరాల ల్యాండ్ ఇది ఇంచుమించు అక్రమిత జరుగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ధర్నా చేశారు. తర్వాత ఏమైందో తెలియదు మాకు ఆ సంగతి. ఇక్కడ దేవాలయం నిర్మాణం కూల్చడంలో మేము వ్యతిరేకం. ఇక్కడ ఈ గుడిని ఇక్కే స్థలం నిర్మించి దానికి ఒక మన రహదారి పెట్టి పైనుంచి రహదారి పెట్టి కిందికి నీళ్ళు ఇసి పెట్టినా అని ఈ గుడి ఇక్కడ ఉండమని మేము కోరిక ఇస్తున్నాం. ఒకటి డెవలప్మెంట్కు మందిరాలను ఎందుకంటే వస్తున్నాయి, వేరే అన్య మతస్థులకు వారి కనబడతలేవా? వాటి కోసం మేము మాట్లాడతలేం, మా హక్కుల కోసం మేము మాట్లాడుతున్నాం. గతంలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మేము కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం పార్టీ కాంగ్రెస్ పార్టీ, మేము కాంగ్రెస్ పార్టీ నాయకునిగా అడుగుతలేము. రాష్ట్ర ముఖ్యమంత్రి అందరూ ముఖ్యమంత్రి కాబట్టి మా హిందూ దేవాలయాన్ని, మా మహిళలను కూడా మా విద్యా విధానంగా కాపాడమని కోరుకుంటున్నాం. ఇలా ఉన్న దేవాలయం మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకోరు, ఆ రాబడి కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. కాబట్టి మా దేవాలయాలే ఒకటి కనబడుతున్నాయి, ఇంకా అన్య మత ప్రార్థన మందిరాలు కనబడయా? కాబట్టి హిందువులమైనటువంటి మాకు కూడా మనోభావాలు ఉన్నాయి. కాబట్టి మా దేవాలయాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉన్నది. లేని ఏడలా మేము మా కార్యకర్తలు, సంఘ పరివారు, అన్ని వర్గాలు, కాంగ్రెస్ పార్టీలో కూడా హిందూ అభిమానులు ఉంటారు, అందరినీ కలుపుకొని ఇది ఖచ్చితంగా ధర్నా చేస్తాము. ఎక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము ప్రభుత్వానికి డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు, హిందూ సామాజిక ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తే మేము వాటికి వ్యతిరేకం. ఓకే, కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తుంటే పని మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఉంటుందని మీరు నమ్ముతున్నారా, లేదంటే మీ అభ్యర్థిని వాళ్ళు ఆలకించే అవకాశం ఉందంటారా? మాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా హైదరాబాద్కి దృష్టి ఆల్రెడీ వాళ్ళ దృష్టిలో ఉన్నది. తిరిగి మళ్ళీ ఒకసారి దృష్టి తీసుకుపోతాం. వివిధ క్షేత్రాలు ఇదే హిందూ వాహిని కానీ మాకు విశ్వ హిందూ పరిషత్తు సంఘం వాళ్ళు పెద్దవాళ్ళతో మాట్లాడతారు. ఖచ్చితంగా మేము ఇక్కడ కార్యకర్తలు మాత్రము ఈ ఖచ్చితంగా అడ్డుకోవడం జరుగుతుంది. ఓకే, గతంలో చూసాం మనం ఎమ్మెల్యే కాలనీలో కూడా అమ్మవారి టెంపుల్ని కూల్చేశారు. అప్పుడు కూడా అందరూ కూడా గట్టిగా ఫైట్ చేశారు. హిందూ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇటు బీజేపీ కావచ్చు, ఇటు విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ అందరూ కూడా గట్టిగా ఫైట్ చేశారు. సో ఆ గొడవ అయితే ప్రస్తుతానికి అట్లా ఆగింది. బట్ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందనిపిస్తుంది? ఒక దురదృష్టమైన సంఘటన ఏంటంటే ఈ ప్రభుత్వానికి హిందూ దేవాలయాలు కనబడుతున్నాయి. మీరు రోజు మీద మన షేక్పేట జరిగిన విషయం కూడా ఆ ప్రభుత్వ ల్యాండ్ అది కొన్ని 200 సంవత్సరాలు హనుమాన్ టెంపుల్ నడిచింది, ప్రభుత్వం వాళ్ళకి అమ్ముకుంది. సరే ఎందుకు అమ్ముకుంటుంటే కాదు, మాకు కూడా అక్కడ కట్టమని చెప్పినాం. కొద్దిగా ప్రభుత్వ సహకారంగా హిందువులు కూడా కనబడాలి. ఇప్పుడు మెజార్టీ హిందువులు 80%, 83% హిందువులు ఉన్నారు. మాకు హక్కులు ఉన్నాయా? హిందువుల మనం వాళ్ళు కాపాడరా? హిందూ మహిళలు కనబడరా? ఈ విద్యా విధానంలో కూడా ఒక ప్రభావం చూస్తుంది. హిందూ అనగానే మీరు దూరం ఉండండి, హిందువుని అంటరాని విధంగా చూస్తుంది. కాబట్టి ప్రభుత్వంలో మార్పు రావాలి. దీనికి పరిష్కారం కూడా రాబోయే తరాలు
ఒక ఆయుధం ఉంటుంది. అవును. ప్రతి ఒక్క హిందూ ధర్మానికి అంటే అందరికీ ఆయుధం ఉన్నది. ఇందులో ఒక ఆయుధాన్ని ఉపయోగించుకొని ఎవరిని ఎక్కడ ఉంచాలని ప్రజలు నిర్ణయిస్తారు అది. కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం ఉన్నా సరే, అది గతంలో బీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ అన్ని ప్రభుత్వాలు ఇంచుమించు హిందూ ధర్మానికి వ్యతిరేక చేసినాయి. మేము హిందూ లేబర్ డెవలప్మెంట్ కానీ చెల్ల కానీ దేనికి మేము వ్యతిరేకత కాదు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వస్తే మాత్రమే ఖచ్చితంగా ధర్నా దిగుతాము. మా వంతు బాధ్యత మేము పోరాటం చేస్తాము. ఓకే. సో ఏమైనా రిఫరెండం ఏమైనా ఇచ్చారా మీరు గవర్నమెంట్కి ఏమన్నా? ఇంతవరకు గతంలో ఇచ్చాము మేము. మనం లాస్ట్ ఒక 10 years కింద కూడా ఇటువంటి ప్రాబ్లం వస్తే మేము డీసీ గారిని కలిసాము, మేము మెమరీ ఇచ్చాము. సరే అని చెప్పి అప్పుడు ఉన్న సీఐకి ఫోన్ చేసి ఇక్కడ ఏది ఉండో గుడి డిస్టర్బ్ అయిందని చెప్పిండు. రేపు ఎల్లుండి 2 రోజుల ఆ కార్యాచరణ కంపల్సరీ వాళ్ళకు మెమోరాండం ఇస్తాము. అట్లా అన్ని వర్గాలు కలిసి. సంవత్సరాలు ఉంటుంది సార్ ఈ గుడి ఇక్కడ? నేను ఇంకో 30 సంవత్సరాలకు చూస్తున్నా ఈ గుడి. అంటే పాతది గత మొదలు కూడా ఒకసారి దుర్గలు చేసి 20 సంవత్సరాల కింద పాత విగ్రహం తీసుకొని బయట వారేసారు. మేము ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చి హోమం చేయించినాము, పూజలు చేయించినాము. ఇక్కడ జరిగినాయి. ఇక్కడ బస్సు వాళ్ళు ఇక్కడ లోకొని ఉంటే బస్సు అక్కడ ఉంటుంది. వాళ్ళు వచ్చి పూజలు చేస్తారు, హనుమాన్ మాల వేసుకుంటారు. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే హనుమాన్ జయంతి అప్పుడు కంపల్సరీ భజనలు, సత్సంగాలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. అందరికీ తెలుసు, డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసు, మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలుసు, వాటర్ ఇరిగేషన్ వాళ్ళకి తెలుసు, ప్రభుత్వం తెలుసు. గతంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇక్కడ వాస్తవంగా చూసిర్రు, జరిగింది ఏం చేశారు. ఎందుకంటే ఇది జాగా కబ్జా అయిపోతుందని రేవంత్ రెడ్డి గారు వచ్చి ధర్నా చేశారు. ఇక్కడ వాస్తవం జరిగిన విషయం. దాదాపు 32 ఎకరాలా ఇది? 34 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసిన బంధము 19 ఎకరాలు. ఈ రోడ్ అవతల బిల్డింగ్ చూడండి, ఆ బిల్డింగ్ కూడా హైడ్రా కిందికి వస్తుంది. అక్కడ ముందుకు ఈ కట్టడాలు కూడా వస్తాయి హైడ్రాకు. అంటే ఇప్పుడు ఉన్న 10 ఎకరాలు ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న ఒక చీల ఏర్పాటు చేశారు దర్గా, దానికి ఆబ్జెక్షన్ లేదు. ఎవరు పట్టించుకోలేరు. ఆడ జెండా బాతి 10 రోజులు కాలేదు జెండా బాతి ఆడ. అక్కడ దేవాలయం చూడండి, అక్కడ చూడండి కనబడుతుంది. దాని వెనుక 200-300 గదాలు కబ్జా చేశారు. అది ఎవరిని పట్టించుకోరు. అంటే మేము వేరే దర్గాల కోసం వ్యతిరేకత కాదు. మా గుళ్ళు మీకు కనబడతాయా, వేరే కనబడాయా, మా దేవాలయాన్ని ఆదాయం కావన్నా వేరే మీకు అవసరం లేదా అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము. ఇది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము. రేపు రాబోయే తరంలో యువత కూడా ఈ బాధ్యత తీసుకొని హిందూ ధర్మం కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తారు. సో మొత్తానికైతే జనార్దన్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఒక ఈ దేవాలయాన్ని పునర్నిర్మించి ఒక ట్రాక్ లాగా, ఒక వంతెనలాగా వేసి నీళ్లు కింద వెళ్ళేలాగా పెట్టుకోమన్నారు. మేమైతే హైడ్రాకి వ్యతిరేకం కాదు. సో మా దేవాలయాన్ని మాత్రం టచ్ చేయొద్దు అనేది వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే మా పోరాటం ఇంకా ఉధృతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 30 ఏళ్ళుగా ఈ దేవాలయం ఇక్కడే ఉంటుంది. ఎన్నో భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. హనుమాన్ సంబంధించినటువంటి మాల్లో కూడా వేసుకుని ఇక్కడ భజన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎన్నో ఏళ్ళుగా చూస్తానని జనార్దన్ గారు ప్రత్యక్ష సాక్షిగా చెప్తా ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఈ సున్నం చెరువు అంశంలో ప్రభుత్వం కాస్త నిర్లక్ష్య ధోరణిగానే ఉంది. వాటి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామంది ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళు, స్థలాలు కోల్పోయినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఇష్యూ చేసే కార్యక్రమం ఉంది. కాబట్టి సో కోర్టు కూడా వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా ఏదైతే ఇప్పుడు మెయిన్ ఇష్యూస్ని పక్కన పెట్టి ఈ ఇష్యూని తీసుకుని చాలామందిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నామంటూ కూడా ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా టెంపుల్కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా దాన్ని పునర్నిర్మించి దీన్ని త్వరగా దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారని జనార్దన్ గారు కూడా ఆశిస్తా ఉన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.